దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. కొండ కింద క్యూ లైన్ నుంచి వచ్చే సాధారణ భక్తులు గంటల కొద్దీ నిరీక్షిస్తుండగా అడ్డదారుల్లో వచ్చే అనధికార వీఐపీలు మాత్రం దర్జాగా దర్శనం చేసుకుంటున్నారు. దీంతో వివిధ శాఖల అధికారుల మధ్య తరచూ వివాదాలు జరుగుతున్నాయి. ఉన్నతాధికారుల ఆదేశాలను పెడచెవిన పెడుతున్న కొంతమంది సిబ్బంది తీరుతో సామాన్య భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రోటోకాల్ పేరుతో వైసీపీ నాయకులకు రాచమర్యాదలతో స్వాగతం పలుకుతున్న ఆలయ అధికారుల తీరుపైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విజయవాడ ఇంద్రకీలాద్రి మీద కొలువైన కనకదుర్గమ్మ సన్నిధిలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేరువేరు అలంకారాలతో దర్శనమిచ్చే దుర్గమ్మను దర్శించుకోవటానికి ఈ ఏడాది 15 లక్షల మంది భక్తులు తరలివస్తారని అంచనా వేసి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. విజయవాడ పోలీసు కమిషనర్ రాజశేఖర్ బాబు, కలెక్టర్ సృజన నేతృత్వంలో ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా దర్శనమయ్యేలా చూడాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఉచిత దర్శనం 300, 500 రూపాయల టికెట్లతో పాటు వీవీఐపీ, వీఐపీల కోసం క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అయితే అనధికార వీఐపీలు రోజురోజుకు పెరిగిపోవడంతో కొండ మీద గందరగోళం నెలకొంటోంది. పైకి రావడానికి 3 చెకింగ్ పాయింట్లు ఉన్నప్పటికీ రాజగోపురం దాకా వందల సంఖ్యలో తరలి వస్తున్నా ఎవరూ ఆపడం లేదు. ఇందులో పోలీసు, దేవాదాయ శాఖ, రెవెన్యూ, మీడియా వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు పేరు చెప్పుకుని అనేక మంది తరలి వస్తున్నారు. ఇక దసరా సేవా కమిటీ పేరుతో 56 మందిని తాజాగా ప్రభుత్వం నియమించింది. వారు అక్కడ సేవ పేరుతో పెద్ద సంఖ్యలో ఆయా పార్టీల నాయకులు, ఆయా ప్రాంతాల వారిని దర్శనం చేయించేందుకు తీసుకువస్తున్నారు. దీంతో గంటల తరబడి సామాన్య భక్తులు క్యూ లైన్లో పడుగాపులు పడాల్సి వస్తోంది. మరోవైపు రాజకీయ నాయకుల పెత్తనం కూడా పెరిగిపోవడంతో అధికారులు, పోలీసులు చేతులు ఎత్తేస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు విధులు నిర్వహిస్తున్న వివిధ శాఖల సిబ్బంది మధ్య కూడా తరచూ వాగ్వాదాలు జరుగుతున్నాయి. విజయవాడ పోలీస్ కమిషనర్ స్వయంగా ఆయా శాఖల అధికారులతో మాట్లాడి సమన్వయంతో పనిచేసేలా సర్ది చెబుతున్నా కొంతమంది తీరులో మార్పు రావడం లేదు. దర్శనానికి వెళ్లే అనధికార వీఐపీల తీరు ఇలా ఉంటే లోపల అంతరాలయ దర్శనాల తీరు మరో ఎత్తు. అంతరాలయ దర్శనాలు పూర్తిగా నిలిపివేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. దసరా ఉత్సవాలు పూర్తయ్యే వరకు అంతరాలయ దర్శనాలు పూర్తిగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కేవలం ప్రోటోకాల్ కిందకు వచ్చే వారికి మాత్రమే అంతరాలయం దర్శనం కల్పించాలని నిబంధన అమలు చేయాలని ఆదేశించారు. అయితే ఆలయ అర్చకులు, గుడి దగ్గర ఉద్యోగులు, కొంతమంది పోలీసులు తమకు అనుకూలంగా ఉండేవారిని అంతరాలయ దర్శనానికి పంపిస్తుండడం కూడా వివాదంగా మారుతోంది. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కొంతమంది వైసీపీ నేతలకు ఘన స్వాగతం పలుకుతున్నారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అనుచరులు కొంతమంది కొండపైకి వచ్చి తమ వారిని వీఐపీ మార్గాల్లో పంపిస్తున్నారు. ఇందుకు దుర్గగుడి సిబ్బంది సహకరిస్తున్నారు. గతంలో జనసేనలో ఉండి ఇప్పుడు వైసీపీ నేతగా ఉన్న పోతిన మహేష్కు ప్రోటోకాల్ తరహా దర్శనం కల్పించడంపైన టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులతో వచ్చిన మహేష్కు ఆలయ అధికారులు దర్శనం చేయించారు. ఆ తర్వాత వేద పండితుల ఆశీర్వచనం కల్పించి ఆలయ ఈవో స్వయంగా అమ్మవారి చిత్రపటం ఇవ్వడం వివాదానికి దారితీసింది. ఆయన ప్రజాప్రతినిధి కాకపోయినా ప్రోటోకాల్ ఎలా ఇచ్చారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇంకా దసరా ఉత్సవాలు 5 రోజులు జరగాల్సి ఉంది. ఇందులో అమ్మవారి మూలా నక్షత్రం రోజున సరస్వతి ఆలయంలో దుర్గమ్మను దర్శనం చేసుకునేందుకు లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఇక దసరా రోజు భవానీలు పెద్ద ఎత్తున తరలివస్తారు. ఇప్పటికైనా ఇలాంటి అనధికార వీఐపీలను నిరోధించి సామాన్య భక్తులు త్వరగా దర్శనం చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ఉన్నతాధికారులు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో పాటు వాటిని అందరూ అమలు చేసే విధంగా చూడాలని భక్తులు కోరుతున్నారు. నారాయణ మున్సిపాలిటీ నారాయణపేట